వంకాయ పచ్చడి ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. ఏమైనా కలరా పచ్చడి? నెయ్యి వేసేసుకుందాం. ముద్దపప్పు పడిన వెంటనే నెయ్యి పడాలా, నెయ్యి ఇలా పోసుకొని తినాలా. నాకు దీని ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే ఒరిజినల్గా అవును పప్పు తర్వాత వేసుకోవాలి. టమాటా బాగా నచ్చింది. కానీ మన ఆంధ్ర వాళ్ళు పచ్చళ్ళు పప్పు. దోసకాయ పచ్చడి నిజంగా ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది పచ్చడి. అబ్బా ఉసిరికాయ పచ్చడి అయితే కాయ చూసారు ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా. పచ్చడి బాగుంది. రోజు ఉసిరికాయ తిన్నా మంచిదే కదా. ఉసిరికాయ ముక్క సాఫ్ట్ గా వచ్చేస్తుంది, గింజ మొత్తం సపరేట్ అయిపోయి. ఆహా పుల్ల పుల్లగా. అల్లం దోసకాయ ఇది ఆమ్లా కదా. ఈ పచ్చడి ఇలా ఉన్నాయంటే నిమ్మకాయ టమాటా పచ్చడి. పిల్లలకి క్యారేజ్ కట్టుకోవచ్చు. మీ మదర్లు ఎవరైనా అమెరికాలో ఉన్నా, మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, వేరే ఇతర దేశాలకు కూడా పంపిస్తాం. ప్యాకింగ్ కోసం మంచి మిషన్ కూడా కొన్నా నేను, ఆయిల్ లీకేజ్ అవ్వకుండా. ఇది మా మమ్మీ పట్టి 3 days అలా అవుతుంది. మేము ఈ 3 days అన్నం కూరలు తినకుండా ఇదే తింటున్నాం. మేము ఉప్పు కారం చదివినో లేవో చూడమంటే రోజు ఇంక ఇదే పనిలో ఉన్నారు మా పిల్లలు. బాటిల్ అట్టి పెట్టా నేను. కూర చేసుకొని కూడా కూర పక్కన పెట్టేసి పచ్చడి అన్నం మొత్తం తినేసాం. ఎండాకాలం అనగానే ముందు పచ్చలు పెట్టేస్తారమ్మా. రానోళ్ళు ఏంది బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు పెట్టుకోలేరు కదా. మరి ఇంట్లో ఇలా ఎప్పుడైనా తెప్పించుకొని తినాలనుకుంటే మనసాకపోతే తింటారు. పిల్లలకు పంపించాలన్నా పంపిస్తారు. అందరికి ఉండవు కదమ్మా. అలా పిల్లలకి అక్కడ మనలాంటి వాళ్ళు హోమ్మేడ్ గా పెడితే ఆన్లైన్ లో బుక్ చేసుకొని పెట్టుకోండి. నెయ్యి పోసుకొని తినాలి ఇందులో మాత్రం. ఈ సమ్మర్ లో మీరు కష్టపడి పెట్టుకునే కంటే నిజంగా మా దగ్గర చాలా టేస్టీఫుల్ పచ్చళ్ళు. కారాలు అయితే స్వచ్ఛమైన కారం అండి. కారం చూసి ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఎందుకంటే నేను పట్టించాను కాబట్టి నాకు తెలిసి. మంచి రెడ్ కలర్ కాశ్మీరీ కారం అండి. 2 లక్షలు ఒకేసారి. నార్మల్ మిర్చి కంటే అది ఎక్కువ కాస్ట్, ఎందుకంటే సమ్మర్ పోతే ఇక్కడ మాకు సమ్మర్ రాదు అందుకని. ఆహా దోసకాయ పచ్చడి అబ్బో పుల్ల పుల్లగా నమ్మకమ్మగా ఎంత బాగుందో. వంకాయ పచ్చడి కూడా అవైలబుల్ ఉంటుంది, నిమ్మకాయ పచ్చడి అవైలబుల్ ఉంటుంది, వెజిటేబుల్ పచ్చడి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్రెష్ గా 4 ఉన్నాయి కాబట్టి మీకు రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేస్తాను. లేట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఫ్రెష్ పచ్చడి ఫ్రెష్ గా తినేస్తారు కదా, అందుకని అవన్నీ